ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి గాయం అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రభాస్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కి కూడా తాత్కాలికంగా బ్రేక్ పడిందిట. ఇంతకీ ప్రభాస్ కి ఏమైంది? నిజంగానే గాయం తీవ్రత ఎక్కువగా ఉందా? అసలు ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ లో ఎవరైనా బిజీ నటుడు ఉన్నారంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. ఈ ఏడాది కల్కి 2898 తో మరోసారి 1000 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టాడు. అయితే చేతి నిండా సినిమాలతో ఇండియాలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలతో పాటు మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఉన్నారు. అంతేకాదు డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. ఇదిలా ఉండగా ప్రభాస్ మరో క్రేజీ డైరెక్టర్తో ఒక కొత్త సినిమాకు కమిట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ఈయనే తెరకెక్కిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ఆగినట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్లో ప్రశాంత్ వర్మ మరో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అది ప్రభాస్తోనని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్కి ఆయన వినిపించిన స్టోరీ లైన్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతికి ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇకపోతే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ రిలీజ్ డేట్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన సంగతి తెలుసు. వచ్చే ఏడాది సమ్మర్ కానుగ్గా ఏప్రిల్ 10న రాజా సాబ్ థియేటర్లో అడుగుపెట్టనున్నాడు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా మంచి జోష్ మీదున్న ప్రభాస్ ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ఓ సినిమా షూటింగ్లో డార్లింగ్ గాయపడడంతో ఆయన వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా తెలియజేశారు. అంతేకాదు కల్కి 2898 జపాన్లో రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని డార్లింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనను క్షమించాలని ప్రభాస్ ఒక పోస్ట్ చేశారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఆయన కోలుకునే వరకు షూటింగ్స్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్కి 2898 జనవరి 3న జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కాబోతోంది.